వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు 2 ప్రోమోలు కూడా అదిరిపోయాయి. ఫస్ట్ ప్రోమో అయితే ఇంకా చెప్పలేంలే, అది బెస్ట్ ఎపిసోడ్. సో సెకండ్ ప్రోమో కూడా మంచి పాయింట్స్ తీసుకొచ్చారు. సో ఈ రోజు ఎపిసోడ్ అయితే బాగుంటది. సో ఫస్ట్ ప్రోమో స్టార్ట్ అవ్వగానే సరే మాట్లాడుకుందాం, కానీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేశారనుకోండి, కొంచెం రీచ్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ పాస్ పెట్టి ఆ పని చేయండి. అలాగే చాలా మంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. బెల్లలో ఆల్ సెలెక్ట్ చేయండి. చాలా మంది అంటున్నారు నోటిఫికేషన్ రావట్లేదు, తర్వాత ఎప్పుడో కనిపిస్తుంది, లేదా సెర్చ్ చేసి చూసుకుంటున్నారంట. మీరు మేబీ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవట్లేదేమో, అదేమన్నా ప్రాబ్లం ఏమో, ఒకసారి చూసుకోండి. సో ప్రోమో స్టార్టింగే మనం ఏదైతే అనుకున్నామో, నిఖిల్ జస్ట్ డ్రామాలు ఆడి సోనియాకి ఇచ్చాడు. అబ్బా సోనియాతో నిఖిల్ కొట్టుకోవడం లేవు, ఏం లేవు, సోనియాకి నిఖిల్కి గొడవ అయినట్టు, సో దానివల్ల సోనియా మీద నిఖిల్కి కోపం వచ్చేసినట్టు, ఆ కోపం వల్ల సోనియా నన్ను దొబ్బుతుంది కాబట్టి చీఫ్గా ఎంత ఉద్ధరించేస్తుందో చూద్దామని రెడ్ ఎగ్ సోనియాకి ఇస్తున్నాను అని చెప్పడం, ఇవన్నీ అబద్ధాలు. తను సోనియాకి మాత్రమే ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. కానీ క్లాన్లో ఈ సీత మిగిలిన వాళ్ళందరూ హట్ అవ్వకుండా ఉండడానికి నాకు సోనియా నచ్చట్లేదు, సో అందుకే ఇస్తున్నానని ఒక డ్రామా క్రియేట్ చేసి రెడ్ ఎగ్ ఇచ్చాడు. కానీ యష్మి అన్నట్టు రీజన్ ఏదైనా కానీ తను సోనియాకి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు, సో సోనియాకి ఇచ్చాడు. సో ఈ విషయం నాగార్జున గారు ఎత్తడం మాత్రం చాలా బాగుంది. అందరికంటే గేమ్ బాగా ఎవరు ఆడారు అంటే సీత అని చెప్పాడు. మరి ఎగ్గ మాత్రం సోనియాకి వెళ్ళింది అన్నారు నాగార్జున గారు. సూపర్ అనిపించింది. ఎందుకంటే పాపం అక్కడ సీతకు కదా వెళ్ళాల్సింది, లేదా నువ్వు వాళ్ళని సరే జెంట్స్లో నీకు వచ్చింది పోనీ. యాక్చువల్గా మన ప్రకారం చూసుకుంటే పృథ్వీ ఒక రాక్షసులా ఆడాడు అని అనుకుంటాం. కానీ వాళ్ళ ప్రకారం, హౌస్లో ఉన్న వాళ్ళ ప్రకారం, వాళ్ళ టీం గెలవడానికి మెయిన్ రీజన్ పృథ్వీ కూడా కదా, నిఖిల్ అండ్ పృథ్వీ కదా. సో వీళ్ళు ఆ మ్యాన్ పవర్తో కదా అవన్నీ చేశారు. సో అలాంటప్పుడు నిఖిల్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది పృథ్వీకి. పోనీ ఆల్రెడీ ఒక జెంట్స్లో నిఖిల్ వెళ్ళాడు కాబట్టి లేడీస్లో ఒకరికి ఇద్దాము అని అనుకుంటే అందరూ సమానమైన ఎఫర్ట్స్ పెట్టారు కదా వాళ్ళ టీంలో. విష్ణు, సీత, నైనిక వీళ్ళ ముగ్గురిని వదిలేసి ఓన్లీ సోనియాకే ఇవ్వడం ఖచ్చితంగా నిఖిల్ చేసిన తప్పు. సో ఇక్కడికి ఈ క్వశ్చన్ అడగడం, ఈవెన్ వాళ్ళ నలుగురిని కూర్చోబెట్టి మీరేమనుకుంటున్నారు అని మాట్లాడకుండా ఓన్ డెసిషన్ తీసేసుకుని మళ్ళీ దాని వెనకాల ఏవో రీజన్స్, ఏవో డ్రామాలు మనకు చెప్పడం మాత్రం ఖచ్చితంగా నిఖిల్ తప్పు. ఈ క్వశ్చన్ అడగడం సూపర్ అనిపించింది. 2 ప్రేరణ నచ్చింది. పాప మా అమ్మాయి అర్థమైపోయింది ఆ క్యారెక్టర్ లెస్ అన్న వర్డ్కి తిడతారని. సో సార్ నేను బాగానే ఆడాను కానీ నాట్ బెస్ట్ అని చెప్పంటే, ఏ విషయంలో బెస్ట్ కాదంటే ఒక వర్డ్ లూజ్ అయ్యాను సార్ అంటే, ఏ మాట అంటే క్యారెక్టర్ లెస్ సార్ అని పాప మా అమ్మ ఏడ్చేసింది, ఒప్పుకుంది. సో అప్పుడు నేను చెప్తున్నట్టే వీళ్ళిద్దరివి పిల్లబచ్చా గొడవలాగా తయారయ్యాయి. విష్ణు, ప్రేరణ వీళ్ళిద్దరికీ ఒకరికొకరు పట్టలేదు. ఆ గొడవలు కూడా అలా పిల్లబచ్చా గొడవలే చేస్తున్నారు. సో నాగార్జున గారు కూడా అదే చెప్పారు, మీ ఇద్దరిది ఒక డైలీ సీరియల్ అయిపోయిందని. నెక్స్ట్ వచ్చేసి ఆ దోశ ఇష్యూలో మణి నిలబెట్టి అడగడం కూడా మంచిదైంది. యాక్చువల్గా మణి అప్పుడు తన ఇంటెన్షన్ ఏమైనా అయ్యి ఉండొచ్చు, యాక్చువల్గా తన రాంగ్ ఇంటెన్షన్ కూడా కాకపోయి ఉండొచ్చు, బట్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అప్పుడు వాళ్ళిద్దరికి మధ్య. సో అనవసరంగా గొడవ పెద్దదైపోయింది ఈ మణి మధ్యలో రావడం వల్ల. అక్కడ పాపం ప్రేరణ మిస్టేక్ లేదు, వీళ్ళిద్దరిది కూడా విష్ణు ఏమో ప్రేరణ తప్పు అని విష్ణు అనుకుంది, సో అటువైపు ఏమో ప్రేరణ తప్పు లేదు. సో వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే మణి ఇన్వాల్వ్ అయ్యాడో అది ఇంకా డ్రాగ్ అయిపోయింది, లేదంటే అది అక్కడితో ఆగిపోయేది. సో మణిని ఈ విషయంలో క్వశ్చన్ చేయడం బాగానే ఉంది. 2 నువ్వు మిస్టేక్ చేసిన సెల్ఫ్ రియలైజ్ అవ్వట్లేదు అని చెప్పేసి కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిచారు. సో కన్ఫ్యూషన్ రూమ్లోకి ఎందుకు పిలిచారో ఆల్మోస్ట్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. యష్మి ఏడ్చింది కదా, ఆ వీడియో చూపించడానికి. చూడు నువ్వు ఇలాగా అమ్మాయిని హగ్ చేసుకుంటున్నావు, కానీ అమ్మాయి చూడ ఎంత హర్ట్ అవుతుందో. ఇది మాత్రం మనీకి చాలా ఇంపార్టెంట్. ఇది మనీకి చాలా బెస్ట్ సజెషన్ అనమాట. సో మనీ విషయంలో గేమ్ బాగానే ఆడుతున్నాడు. సో కొన్ని విషయాల్లో చాలా సెల్ఫిష్గా ఉంటున్నాడు, అది క్లియర్. ముందు ఈ సెల్ఫిష్నెస్ మనకి ఇంకా కనపడవచ్చు. కాకపోతే ఏవైతే కిసులు హగ్గులు ఉన్నాడో అవి ఖచ్చితంగా తగ్గించుకోవాలి. సో ఆ విషయాన్ని మణికి చూపించడం అన్నది బెస్ట్ అనమాట. సో రేపటి నుంచి ఎవరిని కిసులు పెట్టుకోవడాలు హగ్గులు చేసుకోవడాలు చేయడు. సో దీనివల్ల తన గేమ్ మీద ఏవైతే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఒక విషయం మీద అంటే ఆ హగ్స్ కిసుల మీద పడుతుందో దాంట్లోంచి బయటకు వచ్చేస్తున్నాడు ఈ రోజు నుంచి. అందుకే నేను మణికి ఈ రోజు ఎపిసోడ్ బెస్ట్ ఎపిసోడ్ అని పెట్టడానికి రీజన్ అదనమాట. సో మీకేమనిపించింది ప్రోమో అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేను ఆల్రెడీ చెప్పాను, అభయ్ ఎలిమినేట్ అయిపోయాడు. సో ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.